ఇప్పుడు మనం నీళ్లు తాగుతున్నాం కదా, నీళ్ళని తాగడానికైనా ఇంకా దేనికైనా వాడతారా చెప్పండి? అందరూ చెప్పండి. ఓకే సరే, ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ మనం నీళ్ళని నిల్వ చేసుకోవాలా పడలేదా మనకి నీళ్ళు వచ్చినప్పుడు? ఇక్కడ చూడండి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇదేంటిది? 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 బకెట్. ఇదేంటిది? వాటర్ క్యాన్. ఇదేంటిది? వాటర్ బాటిల్. ఇవన్నీ ఇదేంటిది? జగ్గు. ఇవన్నిట్లో మనం ఏం చేసుకుంటామా? వాటర్ నీళ్ళు పోసుకుంటామా లేదా? అట్లే డైరెక్ట్ నీళ్ళు తాగేకి అవుతుందా? అట్లాగే ఇంకా చెప్పండి, ఇంకొన్ని వాటర్ స్టోర్ చేసుకునేవి ఏవో చెప్పండి నాకు. ఇక్కడ చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో. క్యాన్. ఇంకా చెప్పండి, ఇంకా దేంట్లో మనం వాటర్ స్టోర్ చేసుకుంటాం? డ్రమ్ములకి. వాటర్ ట్యాంక్. ఇక్కడ వాటర్ ట్యాంక్ పిక్చర్ లేదు. వాటర్ ట్యాంక్ లో కూడా మనం స్టోర్ చేసుకుంటామా లేదా? ఎందుకు స్టోర్ చేసుకోవాలా నీళ్ళు మనం చెప్పండి? అంతే కదా. ఇప్పుడు నీళ్లు మనకి కావాలంటావు, నీళ్ళు ఈ రోజు వస్తే మళ్ళీ రేపు వస్తాయి, రేపంతా కావాలంటే ఏదో ఒక డ్రమ్ లో నీళ్లు పట్టుకుంటేనే కదా. తొట్టిల్లో, డ్రమ్ముల్లో, ట్యాంకుల్లో, బకెట్లలో, బిందెల్లో మనం ఏం చేస్తాం? నీళ్ళని స్టోర్ చేసుకుంటాం, అవునా కదా? ఓకే. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు మనము నిద్ర లేస్తానే ఫస్ట్ ఏం చేసుకోవాలమ్మా? బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్నాక ఏం చేసుకోవాలి? స్నానం చేసినాక ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేసుకోవాలి. తర్వాత స్కూల్లో ఏం చేస్తాం? చేసుకోండి. కానీ ఇవన్నీ ఒక ఆర్డర్ లో ఉండాలని ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకి, సరేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఇచ్చారా లేదా? వీటిలో ఫస్ట్ యాక్టివిటీ ఏది నాకు చెప్పండి. ఏది ఫస్ట్ యాక్టివిటీ? ఏంటి ఇది? నిద్ర లేవడం. ఏం చేయాలి? ఇది బ్రష్ చేసుకుంటాను. ఓకే, బ్రష్ చేసుకున్నాక ఏం చేయాలా? స్నానం చేస్తాము. స్నానం చేసినాక ఏం చేయాలి చూడండి ఒకసారి. నాకు తెలిసి బ్రష్ చేశాక స్నానం కంటే ముందర ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అయిపోయినాక స్నానం చేసుకోవాలి. స్నానం చేసినాక ఏం చేయాలి చూడండి. స్నానం చేసినాక టిఫిన్ తినాలి. టిఫిన్ తిని ఏం చేయాలా? స్కూల్కి వెళ్ళి ఏం చేయాలా? ఈవినింగ్ వచ్చినాక ఏం చేయాలా? ఏదైనా కొంచెం ఇంట్లో హెల్ప్ చేయడము, ఇట్లా ఏదైనా పెట్స్ ఉంటే బయట తీసుకోవడం చేయాలి. మళ్ళీ నైట్ ఏం చేయాలి? మళ్ళీ చదువుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇంకా రాత్రి పోయినాక ఆడుకుంటారా? పడుకొని నిద్రపోతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లేయడము, బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, టిఫిన్ తినడం. అంటే యాక్చువల్గా ఈ టాయిలెట్ పోయేది అనేది ఎక్కడ రావాలా? ఇక్కడ రావాలి. బ్రష్ చేసాక టాయిలెట్ పోయి తర్వాత బ్రష్ చేసుకొని తర్వాత స్నానం చేసి స్కూల్కి పోయి స్కూల్లో బాగా చదువుకొని ఈవినింగ్ మళ్ళీ ఆడుకొని రాత్రి ఏం చేయాలి? మళ్ళీ పడుకొని నిద్రపోవాలి, అవునా కదా? మీరన్నీ ఈ విధంగానే చేస్తారా? ముందు దీనికి వెనక ముందుకు చేస్తారా? ఇట్లానే చేయాలి. నిద్ర లేస్తానే బ్రష్ చేయడం, టాయిలెట్ పోవడం, స్నానం అట్లే చేయాలి. అట్లా కాకుండా నిద్ర లేస్తానే తినేయడము, బ్రష్ చేయకుండా పోవడము, స్నానం చేయకుండా స్కూల్కి రావడం ఇలా అంతా మనము చేయకూడదు, సరేనా? స్కూల్లోకి వచ్చినాక చదువుకోవడము, మళ్ళీ ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేసుకోవడం, కొంచెంసేపు ఆడుకోవడం, సరేనా? మళ్ళీ పడుకోవడం, ఇవన్నీ చేయాలి, ఓకేనమ్మా? ఫాస్ట్గా తిరగండి. గ్రీన్ లీఫ్, గ్రీన్ లీఫ్, లీఫ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్. పింక్ క్యాప్, పింక్ క్యాప్. ఓకే, వెరీ గుడ్. పింక్ అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ పింక్ అని చెప్తే గ్రీన్ తీస్తారు, ఆరెంజ్ తీస్తారు. భావన ఒకటి కరెక్ట్. ఓకే, స్టార్ట్. పెట్టేసేసి మళ్ళీ స్టార్ట్ చేయడమ్మా. బ్లాక్ షార్ప్నర్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి స్టార్ట్.
రౌండ్ బయట తిరగాలమ్మా, రౌండ్ బయట. ఆరెంజ్ క్రేయాన్. ఓకే, ఆరెంజ్, వెరీ గుడ్. ఓకే, స్టార్ట్. వైట్ స్లేట్ పెన్సిల్, వైట్ స్లేట్ పెన్సిల్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. పెన్సిల్ కాదు, స్లేట్ పెన్సిల్. ఓకే.